ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో స్మార్ట్ ఫోన్స్ కంపారిజన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన సబ్స్క్రైబర్ ఎవరైతున్నారో రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు ఆన్ ద స్క్రీన్ మీద అతను రిక్వెస్ట్ చూసుకోవచ్చు. రియల్మీ C71 వర్సెస్ రియల్మీ నర్జో 80 లైట్ ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ తీసుకురామని అయితే అడిగారు. అతని కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం రియల్మీ C71 గురించి చెక్ చేసుకుందాం. హైలైట్స్ ఏందని యాక్చువల్లీ చూసుకుంటే మెయిన్ ఏంటంటే 6000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. స్లిమ్ బాడీ లైక్ 7.4 థిక్నెస్ అంటారు, కానీ మనం కేస్ వేస్తాం కదా, ప్రొటెక్షన్ కేసు అండ్ ఆల్సో టెంపర్ గ్లాస్ వేస్తాము. సో 8 మిల్లీమీటర్స్ అనుకోవచ్చు, కొంచెం దొడ్డుగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి పల్స్ లైట్తో పాటు కూడా వస్తుంది. నాచ్ డిస్ప్లే 90 ఇయర్స్ రిఫ్రెష్. సో ఈ ప్రైస్ కేటగిరీకి మనం పర్లేదు యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఆక్టోకోర్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. I54 రేటింగ్, 300 దాకా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 300% దాకా మిలిటరీ గేర్ సర్టిఫికేట్స్. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు ఏది రియల్మీ C71కి. సో అదే రియల్మీ నర్జో 80 లైట్ 5Gకి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ గమనిస్తే కెమెరా అక్కడ సేమ్ అనిపిస్తుంది మీకు. సో ఫస్ట్ చూసుకుంటే కెమెరా సెటప్ అయితే మీకు సిమిలర్గానే ఉంది C71కి అండ్ 80 లైట్కి. కమింగ్ టు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మీకు 6300 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. పర్స్ లైట్ వస్తుంది, సేమ్ ఉంది. అదేంది అనిపించింది నాకైనా సరే. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ హైలైట్‌లో కూడా సేమే ఉంది. C71కి గానీ లేకపోతే గిట్లా నర్జో 80 లైట్‌కి. డిఫరెన్స్ ఇంకేముందో చూద్దాం. ఫస్ట్ ప్రైస్ కాడ ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చూద్దాము. సో ప్రైస్ వచ్చేసరికైతే రియల్మీ C71 వచ్చేసరికైతే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్‌సైట్‌ల ఆఫర్స్ ప్రకారం కూడా చూసుకుంటే రూ. 7,500 ప్రైస్‌తో పాటు కూడా వస్తుంది. అదే రియల్మీ నర్జో 80 లైట్ చూసుకుంటే మాత్రము 6,300కి వస్తుంది. సో ఇక్కడ బై గ్రాబ్ అని ఉంది. ఆఫర్స్ ఏమైనా అప్లై చేస్తే ఇట్లా మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. సో బేస్ వేరియంట్ ఉంది. బేస్ వేరియంట్ మీకు చూపిస్తున్నాను. అండ్ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నవి. లైక్ బేస్ వేరియంట్ అండ్ హైయర్ వేరియంట్. ఓకే, ఇక్కడ బేస్ వేరియంట్ 4 జీబీ తీసుకుంటే 7699 ఉంది. అదే 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తీసుకుంటే 7500. అదేంది 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంది. ఏమో అబ్బా. సో 7700 వస్తుంది. సో ఇది రియల్మీ వాళ్ళ వెబ్‌సైట్‌లకు సంబంధించిన ప్రైస్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో నేను చూపించేస్తాను ఎక్కడ పర్చేస్ చేసుకోవాలంటే. ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. సో రియల్మీ C71 వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ 4 జీబీ ర్యామ్ అండ్ ఆల్సో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో రూ. 7,190 ఉంది. అంటే ఇప్పుడు సేల్స్ అవన్నీ స్టార్ట్ అయినాయి కదా! దానివల్ల కొంచెం ప్రైస్ తగ్గింది. అండ్ రియల్మీ నర్జో 80 లైట్ వచ్చేసరికి అయితేనేమో రూ. 6,711 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ అర్థమైపోతుంది రియల్మీ నర్జో సిరీస్‌కి అండ్ సి సిరీస్‌కి ప్రైస్ గ్యాప్ అయితే చానా ఉంది. సో దగ్గర దగ్గర ఇది ఒక 500 రూపీస్ గ్యాప్ అయితే కనిపిస్తది. స్పెసిఫికేషన్స్‌కెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ C71లో మీకు యూని అసోసి వాళ్ళ T7250 ప్రాసెసర్ అయితే వస్తుంది. అదే నర్జో 80 లైట్‌లో కూడా సేమ్ ప్రాసెసర్ వస్తుంది. 12 నానోమీటర్స్‌ది. సో ప్రాసెసర్ 12 నానోమీటర్సే ఉంది. సేమ్ ప్రాసెసరు. నెక్స్ట్ ఇంకెళ్దాం బై స్టోరేజ్ కూడా సేమే ఉంది. లైక్ 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పాటే వస్తుంది. డిస్‌ప్లే 6.7 ఇంచెస్ డిస్‌ప్లే, హెచ్‌డీ రెజల్యూషను, 180 దాకా టచ్ సాంప్లింగ్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ C71లో కూడా చూసుకుంటే 6.7 ఇంచెస్ హెచ్‌డీ రెజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ సాంప్లింగ్ రేటు. మోస్ట్‌లీ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. డిస్‌ప్లే కార్డ్ కూడా C71ల. అండ్ C71లో చార్జర్ చూసుకుంటే 15 వాట్స్ చార్జర్ వస్తుంది. 6300 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ కెపాసిటీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ దీంట్లో చూసుకుంటే 15 వాట్స్ చార్జర్, 6300 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు వస్తుంది. సో బ్యాటరీ కూడా సేమే. కెమెరా చూసుకుందాం బై. సో కెమెరా చూసుకుంటే 13 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. ఆహ్, OV13B10 30 మెగా పిక్సెల్‌ది రియర్ సైడు, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. బేసిక్‌గా 1080 30 ఎఫ్ఎస్‌లో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా చూసుకుందాం బై. ఇక్కడ కూడా కెమెరా సెటప్ కూడా సేమే ఉంది. ఇక్కడ డ్యూయల్ వీడియో మోడ్స్ వస్తున్నాయి. మిగతాన్ని కూడా 2 కూడా సేమే ఉన్నాయి. కనెక్టివిటీ గురించి కూడా చూసుకుందాం. సో కనెక్టివిటీ గురించి చూసుకుంటే, సో ఇక్కడ నెట్వర్కింగ్‌కి సంబంధించింది చూసుకుంటే 4G సపోర్ట్ ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ కూడా సేమే ఉంది బై. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 4G నెట్వర్క్ ఇక్కడ కూడా.
అండ్ బ్లూటూత్ వర్షన్ 5.2తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్‌కి వెళ్ళిపోదాం నావిగేషన్‌కి సంబంధించింది. సో, నావిగేషన్ చూసుకుంటే మాత్రం బైడ్యూస్, జీపీఎస్, గ్లోనాస్, గ్యాలియస్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే భయ్. ఇక్కడ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. డిట్టో ఫోనే అనిపిస్తుంది నాకు. యాహ్! స్పెసిఫికేషన్ ఆన్ స్క్రీన్ లేకపోతే వాళ్ళ వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే డిట్టో ఉంది. సో, సేమ్ ఉంది. లీనియర్ స్పీకర్స్ వస్తున్నాయి. సింగిల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఆడియోకొచ్చేసరికైతేనేమో లీనియర్ స్పీకర్స్, సింగిల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు వస్తుంది. బటన్స్ అండ్ పోర్ట్ చూసుకుంటే లైక్ సేమ్ ఉంది. ఒక సిమ్ కార్డు, ఒక ఎస్‌డీ కార్డ్ లేకపోతే ఒక సిమ్ కార్డ్. ఓకే. అట్లా వస్తుంది. సెన్సార్‌లు చూసుకుంటే మాత్రం ఇక్కడ C71ల ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, జిరోస్కోప్ అండ్ యాక్సిలరోమీటర్‌తో పాటు కూడా వస్తుంది. నర్జోలకొచ్చేసరికైతేనేమో ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, జిరోస్కోప్, యాక్సిలరోమీటర్‌తో పాటు వస్తుంది. రియల్‌మీ యూఐ బేస్డ్ ఆన్ 115. ఇక్కడ ఉంది రియల్‌మీ యూఐ బేస్డ్ ఆన్ 115. సో, యాహ్! నిజంగా చెప్పుకోవాలంటే డిట్టో కాపీ బై. లైక్ ఇక్కడ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్‌లో నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపియలేదు. ఇక్కడ మీరు డైరెక్ట్ మీకు ఆన్ స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఈవెన్ ప్రాసెసర్ కూడా సేమ్ ప్రాసెసర్ కాడ నుంచి చెక్ చేసి కూడా వచ్చినా కదా నేను. సో, ప్రాసెసర్ కానీ వన్ బై వన్ చెక్ చేసుకొని వచ్చినా సరే కూడా ఈ 2 స్మార్ట్ ఫోన్స్‌లా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు బై. 2 కూడా సేమ్ స్మార్ట్ ఫోన్సే. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ప్రైస్ విషయంలో అన్నమాట. సో, మీకు ఏది తక్కువ దొరుకుతదో అది పర్చేస్ చేసుకోమంటారు ఇంకా. ఇంకా మనకి స్పెసిఫికేషన్స్‌లో అయితే 2 కూడా సేమే ఉన్నాయి. సెపరేట్‌గా నేను డెడికేటెడ్ ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ మీరు అందరూ చూసిర్రు స్పెసిఫికేషన్స్‌లో హైలైట్ అని మనకు తెలిసిపోయింది. సిమిలర్‌గానే ఉన్నాయనేసి. 2 కూడా 6000 మిల్లీ బ్యాటరీతో పాటే వస్తున్నాయి. 2 కూడా అమెజాన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉన్నాయి. 2 స్మార్ట్ ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లోనే అవైలబుల్ ఉన్నాయి. సో, ఇక్కడ కూడా ఫ్లిప్‌కార్ట్ కూడా సేమ్ అదే స్పెసిఫికేషన్స్ ఇక్కడ కింద హైలైట్‌లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏందంటే C71కి మీకు ప్రాసెసర్ మెన్షన్ చేసిర్రు డీటెయిల్‌గా. నర్జో 80 లైట్‌కి వచ్చేసరికైతే ప్రాసెసర్ గురించి వీటి గురించి ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ ఏంటంటే బ్యాటరీ ఇచ్చారు. 35 ఎంపీఎస్ రియర్ కెమెరాతో పాటు ఇచ్చిర్రనమాట. సో, ఓవరాల్‌గా ఏది తీసుకోవాలి అన్నా అంటే నా ఒపీనియన్ బై మీకు ఏది తక్కువొస్తదో అది తీసుకోమంటాను. ఇక్కడ మనకి రియల్‌మీ నర్జో 80 లైట్ వచ్చేసరికైతే తక్కువ దొరుకుతుంది. ఒకసారి ఆఫ్‌లైన్‌లో కూడా చెక్ చేసుకోండి. మోడల్స్ ఆఫ్‌లైన్‌లో కూడా ఉంటాయి గిట్లా. ఆఫ్‌లైన్‌లో దొరుకుతుందంటే బై ఆఫ్‌లైన్‌లో కూడా పర్చేస్ చేసుకోమంటాను. ఇక్కడ నేను ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసినప్పుడైతే మాత్రం ఈ మోడల్ ఏదైతే ఉందో ఫ్లిప్‌కార్ట్‌ల రూ. 6,711 వస్తుంది నర్జో 80 లైట్. C71 వచ్చేసరికైతేనేమో మీకు 7,200 పెట్టుకోండి. రూ. 10కి ఇంక ముంగటికెందుకు 7,200 అనుకోండి. ప్లస్ ఇక్కడ రూ. 29 ప్రాసెసింగ్ ఫీజ్ అనేసి అయితే ఉంది. రెండిటికి కూడా అదే రూ. 30. సో, అవి పక్కన పెట్టేస్తే సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఒక రూ. 500 మీకు తగ్గుతది. సో, కెమెరా కటౌట్ కూడా సేమే ఉంది. అంతా కూడా సేమే ఉంది కాబట్టి ఓవరాల్‌గా ఒకటే మాట చెప్తా బై. ఈ 2 స్మార్ట్ ఫోన్స్ సేమే. సింపుల్‌గా ఏందంటే మాత్రం బై నర్జో 80 లైట్ ఏందంటే మీకు తక్కువ పైసలకొస్తుంది. అదొకటి మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ప్రైస్ ఒకటే మేజర్ డిఫరెన్స్. ఇదొకటి పర్చేస్ చేస్తే మీకు ఏ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. అండ్ మర్చిపోయినా ఈ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా వాళ్ళయి బోల్డ్‌వేర్స్ ఉంటాయి. అన్‌వాంటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. కొన్ని సెట్టింగ్స్‌లోకెళ్ళి కొన్ని చేంజెస్ చేసుకుంటే గానీ మీకు మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అయితే రాదనేసి అయితే ఫైనల్‌గా ఒక వర్డిక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ 2 స్మార్ట్ ఫోన్స్‌లా మీకు ఏమైనా క్వెషన్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. రిప్లైకి ట్రై అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కంపారిజన్ చూసారు కదా బై. నేను కూడా షాక్ అయిపోయినాను. 2 కూడా సిమిలర్ స్పెసిఫికేషన్స్‌తో సిమిలర్ ప్రైస్‌తో పాటే ఉన్నాయి 2 స్మార్ట్ ఫోన్స్ కూడా. ఏందంటే ప్రైస్ విషయంలో తక్కువ వస్తుంది. సో స్టిల్ నేను ఇప్పటికంటాను, ఒకవేళ ఆఫ్లైన్‌లోకి ఇట్లా ఈ 2 స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇట్లా ఆఫ్లైన్‌లోకి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ కూడా ఇదే ప్రైస్ గ్యాప్ ఉంటే మాత్రం ఏది తక్కువ వస్తుందో అది తీసుకోమని అయితే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే ఇస్తున్నాను. సో ఇది నా ఒపీనియన్, నా రివ్యూ బై. నచ్చింది, మంచిగా అనిపించింది అంటే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.